నేత వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ సమక్షంలో ఆయన స్టేట్మెంట్ మరియు వాయిస్ రికార్డ్ చేశారు. అయితే కృష్ణారెడ్డి 2022లో వివేక కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డితో పాటు సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై పులివెందుల కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ను దాఖలు చేశారు. ఆయన ఫిర్యాదుతో అప్పటి పోలీసులు ఆ ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేయడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. న్యాయవాదుల సమక్షంలో ఆయన విచారించారు పోలీసులు. మార్నింగ్ అండి. ముఖ్యంగా ఈ పులివెందుల్లో వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి అంతా తెలుసు మీ అందరికీ. ఆ కేసులో ఫిర్యాదు అయినటువంటి మూలే వెంకట కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. దాని మీద పులివెందుల డిఎస్పీస్ వాసుదేవన్ గారు, నాగరాజు గారు వాళ్ళంతా విచారించారు. తదనంతరం ఆ కేసు సిబిఐ వారికి వెళ్ళింది. సిబిఐ వారికి కూడా విచారణ నిమిత్తము దాని పరిణామాలందరికీ తెలిసిండేది. కేసు దర్యాప్తు అంతా. దాని తర్వాత ఈ మూలే వెంకటకృష్ణారెడ్డి గారు వివేకానందారెడ్డి డాటరు సునీతమ్మ మీద ఇంకా ఇతరుల మీద మూలే వెంకటకృష్ణారెడ్డి ప్రైవేట్ కేసు కోర్టు నుంచి ఫార్వర్డ్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి. దివంగత నేత వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లి ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. ఇది అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, వాయిస్ రికార్డ్స్ మరియు వాంగ్మూలం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? వేటిపై ఇటు పోలీసులు స్ట్రెస్ చేసి క్వశ్చన్స్ అడిగారు అనుకోవచ్చు. చూస్తుంటే పులివెందుల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి వద్దకు ఈరోజు ఉదయం పోలీసులు భారీగా చేరుకున్నారు. పులివెందుల డిఎస్పీ మురళీ నాయక్, సిఐ జీవన గంగాధర్ చేరుకొని సిబిఐపై గతంలో ఈయన ఒక ప్రైవేట్ కేసు వేధించడం జరిగింది. వివేక హత్య కేసుకు సంబంధించి తనను సిబిఐ అధికారులు వేధిస్తున్నారని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్ తో పాటు హైకోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. కృష్ణారెడ్డి తరపు న్యాయవాదుల సమక్షంలోనే పోలీసులు ఆయన దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకోవడం జరిగింది. అలాగే వీడియో కూడా రికార్డ్ చేసిన పరిస్థితి కనిపించింది. ఇక ప్రధానంగా చూసుకుంటే డిఎస్పీ మాట్లాడుతూ కూడా తదితర అంశాలకు సంబంధించి కూడా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. వివేక హత్య కేసులో ఆయన పిఏ కృష్ణారెడ్డిని విచారించాము. కృష్ణారెడ్డి గతంలో సిబిఐ వాళ్ళు వేధిస్తున్నారని చెప్పి ఫిర్యాదు చేశారు. ఎందుకు నిన్ను సిబిఐ వాళ్ళు వేధించారు, ఎందుకు నిన్ను వేధించాల్సి వచ్చింది అనేకమైన ప్రశ్నలతో విచారణ చేపట్టడం జరిగింది. అలాగే ఈ కేసుకు సంబంధించి కోర్టు కొన్ని ప్రశ్నలని అడగడం జరిగింది. వాటన్నిటిని కూడా తాము వివరాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అయితే తాము చేసిన విచారణకు కృష్ణారెడ్డి పూర్తి స్థాయిలో కూడా సహకరించారని చెప్పి డిఎస్పీ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా గతంలో నర్రెడ్డి సునీత, కృష్ణారెడ్డి మాట్లాడుతూ కూడా నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి అంటే వివేక అల్లుడు కుమార్తె సిబిఐ అధికారులు రామ్ సింగ్ పై ప్రైవేట్ కేసు కోసమే విచారణ చేపట్టారు. అయితే కేసుకు సంబంధించి కొన్ని వివరాలు నన్ను కావాలని పోలీసులు అడిగారు. నేను పూర్తి స్థాయిలో సహకరించడం జరిగింది. అయితే ఎందుకు పోలీసులు సడన్ గా ఇప్పుడు రావడం జరిగింది, ఎందుకు విచారణ చేస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా కొంత దీంట్లో తనకు అనుమానాలు సాధిస్తుందని చెప్పి కూడా కృష్ణారెడ్డి అయితే వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తం మీద సిబిఐ అధికారులకు సంబంధించి గతంలో ఆయన పెట్టిన కేసుకు సంబంధించి విచారణ నిమిత్తమే ఈ రోజు పోలీసులు కృష్ణారెడ్డి నివాసానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. సత్తా. రైట్, థాంక్యూ శివ. రైట్, థాంక్యూ శివ.